విశాఖ భీమిలి తీరంలో సిఆర్జెడ్ భూముల్లో అనధికారిక నిర్మాణాలు కూల్చే వరకు పోరాటం చేస్తానని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలపై ఇప్పటికే జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే నిర్మాణాల్ని పూర్తి స్థాయిలో తొలగించకపోవడంతో మరోమారు జీవీఎంసీకి ఫిర్యాదు చేయడం జరిగిందంటున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు విరుద్ధంగా కూడా విశాఖ సాగర తీరాన ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలను పూర్తి తరహాలో తొలగించిందంటూ కూడా పీతల మూర్తి యాదవ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోమారు కూడా విజయసాయిరెడ్డి కుమార్తె పైన అయితే మరోమారు అయితే చూసుకుంటే విశాఖ జీవీఎంసీలో ఆయన అయితే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు అయితే ఫిర్యాదు చేశారు, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించామంటూ కూడా జీవీఎంసీ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరలా ఈరోజు మీరు ఫిర్యాదు చేయడం అనుకున్నటువంటి ప్రధాన కారణం హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీని కూడా ప్రత్యేక నిపుణుల కమిటీని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి నిపుణుల కమిటీ కూడా ఏదైతే అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి విజయసాయిరెడ్డి కుమార్తె చెందినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలు సిఆర్జెడ్ ఉల్లంఘన పాల్పడి తీర ప్రాంతంలో ఏవైతే కాంక్రీట్ అక్కడ కట్టడాలు జరిపారో ఆ కాంక్రీట్ కట్టడాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పి ఆ తొలగించడానికి వచ్చి జీవీఎంసీకి ఆ యొక్క సంస్థ జమ చేయాలని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే 40% 900 మీటర్లకు గాను 338 మీటర్లు మాత్రమే జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఆ 338 మీటర్లకు గాను 48,21,000 రూపాయలు నిన్న అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి వారు జీవీఎంసీకి జమ చేసినట్టు హైకోర్టు వారికి తెలిపినట్టు మాకున్న సమాచారం. మిగతా ఏదైతే 600 మీటర్ల పైగా ఉన్నటువంటి కాంక్రీట్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర ప్రాంతంలో పూర్తి స్థాయిలో వచ్చే వాయిదా లోపల తొలగించాలని చెప్పి ఇవాళ పట్టణ ప్రణాళిక విభాగం జీవీఎంసీలో ఉన్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి ఇవాళ పట్టుకొచ్చి ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మీదట ఇటువంటి వ్యవహారాలు అంటే అక్రమ నిర్మాణాలు తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నోటిఫికేషన్కి కానీ సిఆర్జెడ్ 2011-2019 నోటిఫికేషన్ విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందకుండా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ దగ్గర నుంచి కూడా అనుమతులు పొందకుండా పర్యావరణ విఘాతం కలిగించి కాంక్రీట్ నిర్మాణాలు సముద్ర తీర ప్రాంతంలో ఇప్పుడు చేపట్టకూడదని చెప్పి కేంద్ర నిపుణుల కమిటీ ఏదైతే హైకోర్టు నియమించినటువంటి కమిటీ వచ్చారో 17,46,00,000 రూపాయల జరిమానా కూడా అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పికి విధించారు. ఆ జరిమానా గురించి కూడా పూర్తి స్థాయిలో వివరించమని కూడా హైకోర్టు వారు సంస్థకు చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు, తీర ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, చట్టాలను గౌరవించాలి, చట్టాలను మనం తొంగలోకి తొక్కకూడదు అనేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక చీఫ్ ఎవరైతే సిటీ ప్లానర్ ఉన్నారో ప్రభాకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మనం చూసుకుంటే ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నట్టు కూడా పీతల మూర్తి యాదవ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 900 మీటర్ల ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కేవలం 300 మీటర్లు మాత్రమే తొలగించారు. మిగిలిన 600 మీటర్లు ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించి దానికి సంబంధించినటువంటి ఏదైతే రుసుము ఉందో వారి వద్ద నుంచే అభియాన్ రియాలిటీ నుంచి కూడా వసూలు చేయాలంటూ పీతల మూర్తి యాదవ్ కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరలా ఈరోజు జీవీఎంసీలో కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.